టు మై ఛానల్ జయ ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్. సో రేపు రథయాత్ర జరుగుతుంది కాబట్టి ఈరోజు నేను భువనేశ్వర్కి అయితే రీచ్ అయిపోయా. నిన్న నేను హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాను. అండ్ రేపు రథయాత్రకి అక్కడ రూమ్స్ దగ్గరలో స్టే చేయడానికి ఏం అవైలబుల్ లేవు కాబట్టి నేనైతే భువనేశ్వర్లో ఉంటున్నా. ఈరోజు నైట్ ఇక్కడే స్టే చేసి రేపు మార్నింగ్ పూరికి వెళ్ళిపోతా. జై జగన్నాథ్. పొద్దున్నే నేను పూరికి వచ్చేసా. పూరికి రాగానే అక్కడ బడాబండ అనే రోడ్డు ఇలా కనిపిస్తుంది. మొత్తం దేవుడి నినాదాలతో హరే కృష్ణ తప్ప ఏం లేదు. రాగానే నాకు అక్కడ ఒక చిన్న రథం కనిపించింది. అందులో జగన్నాథ్ దర్శనం చేసుకుని ఇంకా అందరూ ముందుకెళ్తుంటే వాక్ చేసుకుంటూ ఇలా పాటలు పాడుకుంటూ వాళ్ళతో పాటు నేను కూడా ముందుకెళ్ళిపోయా. వర్షం ఎంత పడుతుందంటే అంత పడుతుంది, బట్ నో వర్షం కెన్ స్టాప్ అన్నట్టు నింది. ఎంత బాగుందో. వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ అంటే ఏదో అనుకున్నా, బట్ ఇంత అద్భుతంగా ఉంటుందని నాకు తెలీదు. లైఫ్లో మస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఒక్కసారైనా లైఫ్ టైంలో ఎక్స్పీరియన్స్ చేయాలి ఇది. బట్ ఇంత క్రౌడ్లో అని కాదు, ఎంజాయ్ చేయొచ్చు. కొద్దిసేపు తర్వాత నేను ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ ఉంటే దాని పైకి ఎక్కాను. లైక్ చాలామంది వెళ్తున్నది చూసి వాళ్ళతో పాటు వెళ్ళిపోయా. ఎలాగో అలా దూరిపోయినా పైకి, బట్ యూజువల్గా ఎలా చేయరా పైకి కూడా. అక్కడి నుంచి వ్యూ అద్భుతంగా ఉండింది నాకు. అసలు ఆ డే దేవుడు నన్ను బ్లెస్ చేశాడేమో, నేను అనుకున్న వ్యూ ఇదే కదా అని అనిపించింది. సో రథయాత్రకి దేవుడు ఆజ్ఞ లేనిదే అసలు మనం వెళ్ళడం కష్టం. ఇంతమంది జనాల్లో అసలు ముందుకు నడుస్తున్నారు, వెనక్కి నడుస్తున్నారు, ఎంత తొక్కిసలాటలు అవుతున్నాయంటే అసలు చెప్పలేము. అండ్ పోలీస్ వాళ్ళు కూడా అంతే ఉన్నారు. ఫుల్గా కొట్టడం, లాఠీ చార్జెస్ జరిగినాయి, చాలామంది పుష్ చేసుకోవడం. సో అక్కడైతే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో కృష్ణుడి ఈ దీంట్లో, ఎంత మైమర్చిపోతున్నారు ఒక్కొక్కరు, ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు, ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఈవినింగ్ 4 o'clock ఒక్కసారి రథం అన్నది రాజు వచ్చి అన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత రథం స్టార్ట్ అయినప్పుడు మొత్తం జనాలు బ్యాక్ నడవడం స్టార్ట్ చేశారు. అప్పుడు చాలామందికి గాయాలైనాయి. ఇంత క్రౌడ్లో కూడా అంబులెన్స్కి మాత్రం ఎంత వే ఇచ్చారో. చాలామంది అందుకే సేవ్ అయ్యారు. అక్కడ ఉన్న వాళ్ళకు కూడా చాలా వరకు ప్రాణహాని అయితే ఏం జరగలేదు. చాలా 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 బాగా జరిగింది రథయాత్ర. ఇంకా కొద్దిసేపటికైతే స్టార్ట్ అయింది. మీరే చూడండి, అసలు ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడైతే కొంచెం సేపు దాంట్లోకి అంబులెన్స్లోకి ఒక పేషెంట్ ఎక్కడానికి కొంచెం లేట్ అయింది, బట్ అంతే. దాని తర్వాత అయితే ఇంకా సూపర్ అంటే సూపర్. అక్కడి నుంచి బలభద్రది రథం అయితే చాలా ముందుకు వచ్చేసింది. ఈ రథం వచ్చిన తర్వాత మనకి దేవతది రథం ముందుకు వచ్చింది, సుభద్రాదేవిది. దాని తర్వాత నైట్కి ఇంకా కొంచెం ముందుకి జగన్నాథ్ వచ్చిన తర్వాత ఆపేశారు కంప్లీట్గా. ఇంకా రథయాత్ర అనేది 2 days అయింది. ఇంకా నైట్ 8 తర్వాత ఇంకా అసలు చేయలేదు, బట్ ఈ జనాలు క్లియర్ అవ్వడానికి నైట్ అంతా పట్టింది. దేవుడా అసలు ఎంత బాగుందో. కానీ నాకు ఒక్క నిమిషం ఇంతమంది జనాలను చూస్తే గుండె ఆగిపోయింది. అసలు ఒక్కసారి అంతమంది పుష్ చేసుకోవడం, ఎంత ప్యానిక్ అవుతాం బాబోయ్. చిన్నపిల్లల్ని వేసుకొని రావడం అయితే చాలా కష్టం. దీంట్లోకి పెద్దవాళ్ళకే ఊపిరి ఆడకుండా చాలామంది పడిపోయారు, చాలా అంటే చాలామంది. బట్ ఎవ్వరికి ఏం అవ్వలేదు, జస్ట్ అన్కాన్షియస్ అయ్యారంట అంతే. బట్ ఇంత క్రౌడ్ని నా లైఫ్ టైంలో అసలు ఫస్ట్ టైం చూడడం. నేనైతే భయపడిపోయినా ఒక నిమిషంకి, బట్ చాలా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. మళ్ళీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది, కానీ అంత ధైర్యం సరిపోవట్లే. ఈసారి ఆ పైకి రానియకపోతే నా పని గోవిందా. ఫస్ట్ పొద్దున అందరూ ముందుకెళ్తున్నారు కదా అని నేను కూడా ముందుకెళ్ళిపోయినా, బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంకి ఎందుకో సడన్గా తొక్కిసలాట జరిగేసరికి భయం అయింది. నేను కూడా ఒక మూమెంట్కి ఇక్కడ ఏమైపోతానో అనిపించింది. జగన్నాథ్ దయ వల్ల నేనైతే బర్త్కి బయట పడ్డా అనిపించింది అసలు. అండ్ కొంచెం 7 o'clock అట్లా అయిన తర్వాత ఇంకా బలరామ్ది అయితే ఈస్కాన్ టెంపుల్ వరకు వచ్చింది. అక్కడి నుంచి నింది వ్యూ, అసలు వైబ్. పైన కూడా అదే వైబ్లో ఉన్నారు జనాలు, మొత్తం హరే కృష్ణ అనుకుంటూ. కింద కూడా మొత్తం అదే జనాలు. అక్కడ చూడండి అసలు డ్యాన్స్లు ఎట్లా వేస్తున్నారు. ఒక పక్క నడవడానికి ఒకరికి రావట్లేదనంటే వాళ్ళు ఒక రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నారు కింద. ఎంత బాగా అనిపించిందో అసలు. ఇది చాలా చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ చేయాలి లైఫ్ టైంలో వన్స్ అయినా కూడా. బట్ నేను ఆల్మోస్ట్ 5 years నుంచి మేనిఫెస్ట్ చేస్తున్నా. 3 years నుంచి అయితే చాలా చాలా గట్టిగా మేనిఫెస్ట్ చేసిన. బట్ దిస్ ఇయర్ ఈజ్ లైక్ బ్లెస్సింగ్ టు మీ. ఈ ఇయర్లో ఇది 2nd time నేను పూరికి వెళ్ళడం. నేను ఫస్ట్ టైం ఆల్రెడీ వెళ్ళేసి వచ్చా ఫెబ్లో, ఇది మళ్ళీ 2nd time. అండ్ ఐ డోంట్ నో 3rd time మళ్ళీ పిలిస్తే వెళ్ళాలని ఉంది. అంత ఇదైపోయాను నేను.
నన్ను ఎందుకు ఇంత బ్లెస్ చేస్తున్నాడో తెలియదు కానీ నాకైతే ఆ భక్తిలో హ్యాపీనెస్ చాలా ఉన్నింది. జగన్నాథ్ని చూడడం, దర్శనం చేసుకోవడం, అసలు ఆ మూమెంట్లో అక్కడ ఉండడం, మనం ఏదనుకుంటే అది ఇచ్చేస్తాడేమో అని అనిపించింది నాకు. నిజంగా ఇంత మేనిఫెస్ట్ చేస్తున్నా అనుకున్నా. బట్ ఇదంతా ఒక రియల్ లైఫ్లో జరిగినట్టు లేదు నాకు ఎక్కడ. నాకు ఆల్రెడీ ఒకసారి డ్రీమ్ వచ్చింది. డ్రీమ్లో నేను ఆల్రెడీ పూరికి వెళ్ళినట్టు, జగన్నాథ రథయాత్రలో ఆల్రెడీ పార్టిసిపేట్ చేసినట్టు ఇదంతా నేను ఎక్స్పీరియన్స్ చేసేసాను. సో అందుకే నాకు ఇట్లా లైవ్లో చూస్తుంటే ఇది కళ నిజమా అన్నట్టుంది నాకు. చాలా చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం పక్కా 2-3 మంత్స్ ముందు ప్లాన్ చేసుకుంటే అక్కడ దారిలో చాలా హోటల్స్ ఉన్నాయి. వాళ్ళు దగ్గర 25,000, 30,000, 50,000 వరకు కూడా చార్జ్ చేసి మరీ రూమ్లు ఇస్తున్నారు. ఈ వ్యూ కోసం చాలామంది పే కూడా చేస్తున్నారు అంత మనీ. 2 మంత్స్ 3 మంత్స్ ప్రయర్ బుక్ చేసుకుంటే ఇంత క్రౌడ్లో లేకుండా కొంచెం హ్యాపీ వ్యూతో అయితే వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో చూసుకొని వెళ్ళొచ్చు. అండ్ మొత్తం క్రౌడ్ క్లియర్ అయిన తర్వాత నేను ఆ పైనుంచి కిందకి దిగిన. అండ్ కింద కూడా దేవత దర్శనం చేసుకుని తర్వాత బలభద్ర కూడా దర్శనం చేసుకుని ఇంకా అక్కడి నుంచి నేను మళ్ళీ భువనేశ్వర్ స్టార్ట్ అయిపోయా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. జై జగన్నాథ్.